బీజేపీ అంటే హిందుత్వ శక్తిగా ఉన్నటువంటి పేరుని తనకి తాను వదులుకుంటుందా లేకపోతే ప్లానింగ్ మిస్ అవుతుందా? అదే సందర్భంలో ఒకప్పుడు చాలా బలంగా నేను ఒక్కసారి నా వీడియోస్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు గత నెల రోజుల నుండి ప్రస్తావిస్తున్నా, మొన్న ఓటమి తర్వాత ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ. ఎందుకంటే మీడియా సోషల్ మీడియాని పూర్తిగా అవాయిడ్ చేసి గెలుపంతా మాదేనన్నటువంటి ఫీలింగ్తో వచ్చారు. సోషల్ మీడియాకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి పార్టీ వైపు నుంచి ఎలాంటి సహాయం ఉండదు, వాళ్ళంతటా వాళ్ళు చేసే వాళ్ళకు కూడా ఎట్లాంటి సహకారం లేనటువంటి పరిస్థితి. దాంతో క్రమంగా డీయాక్టివేట్ అయిపోతున్నారు, వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాగే ఆన్సర్ ఇచ్చేటటువంటి ఒక టీం లేకుండా పోయింది. ఏదో కార్పొరేట్ టీములకి వాళ్ళకి మాత్రం డబ్బులు కోట్లు దోచిపెడుతున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు తప్పించి పార్టీకి ఉపయోగపడేటటువంటిది ఏమీ లేదు. అక్కడ ఫేక్ ఆర్టిఫిషియల్ కాన్సెప్ట్ దగ్గరే నడుస్తుంది. అట్లాగే మీడియాకి సంబంధించి కూడా సేమ్ ప్రాబ్లం. మీడియాని బెదిరించి కంట్రోల్లో పెట్టుకోవడం, ప్రేమించి కంట్రోల్లో పెట్టుకోవడం. ఇక్కడ బెదిరించి కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు తప్పించి ప్రేమగా చేయలేదు. అది మీడియాలో ఉన్నటువంటి కోపం. మొన్నటి సీట్లు తగ్గినప్పటి నుంచి టాక్టికల్గా అటాక్ ప్రారంభించారు. ఇంకోటి సోరోసు, ఈ టీము, ఈ దెబ్బ, ఇదంతా ఒక పక్కన నడుస్తుంది. అదే సందర్భంలో హిందుత్వ పార్టీగా ఉన్నటువంటి పేరున్నటువంటి బీజేపీ అయోధ్యలో ఓటమంటే అయోధ్య నియోజకవర్గంలో గెలిచింది, కానీ టోటల్గా పార్లమెంట్ నియోజకవర్గం ఫైజాబాద్లో ఓడింది. ఇప్పుడు తాజాగా చూస్తే ఏదైతే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ క్షేత్రంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ గెలవడం అన్నది సంచలనం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రా, నలాగర్, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్, మంగల్పూర్, తమిళనాడులోని విక్రవండి, పంజాబ్లో ఉన్నటువంటి జలంధర్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి రాణిగంజు, రాన్ఘాట్ దక్షిణ్, బగ్డా, మణికాట్ల, ఈ సీట్లు మొత్తం 10 కూడా ఐఎన్డీఏ కూటమి విజయం సాధించింది.